హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చిన చాలామంది పేషెంట్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే ఒక క్వశ్చన్, నేను మా పార్ట్నర్తో అంటే వైఫ్ ఆర్ హస్బెండ్తో కలవచ్చా లేదా అని అడుగుతారు. ఐఎమ్ డాక్టర్ తేజస్విని తుమ్మ, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ సన్కేర్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్, బిఎన్ రెడ్డి నగర్ అండ్ కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. హెపటైటిస్ బి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వే కారణాలు ఫస్ట్ ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయితే, ఇంకోటి ఇంజెక్షన్స్ ద్వారా, మరియు సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఈజ్ ద మెయిన్ కాజ్. ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది యూజువల్గా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వాలంటే యూజువల్గా మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే ఒకరు కాకుండా ఎక్కువ మంది పార్ట్నర్స్తో కలిసిన వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటే పార్ట్నర్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ, బట్ స్టిల్ దేర్ ఈజ్ సమ్ రిస్క్. సో మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ కనుక హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే వాళ్ళ స్పౌస్ అంటే వాళ్ళ పార్ట్నర్ ఫస్ట్ హెపటైటిస్ బికి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ వాళ్ళకి హెపటైటిస్ బి కనుక నెగిటివ్ ఉంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ యూజువల్గా 3 డోసెస్ ఉంటాయి, 0, 1 and 6 months. సో వ్యాక్సిన్ డోసెస్ కంప్లీట్ అవ్వడానికి 6 months పడుతుంది. సో ఈ 6 months వరకు వాళ్ళు బ్యారియర్ ప్రొటెక్షన్ అనేది వాడుకోవచ్చు. ఈ 6 months తర్వాత ఈ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి ఈ హెపటైటిస్ బి నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది కాబట్టి ఆ తర్వాత వాళ్ళకి ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది.